1000 తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకువచ్చి శివసహస్రనామం చదివి శివలింగం పైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగం పైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెప్తుంది. 1000 గన్నేరు పుష్పాలను శివసహస్రనామం చదివి శివలింగం పైన పెడితే ఎంత పుణ్యమో అయితే వస్తుందో అంత పుణ్యం ఒక మారేడు దళం వల్ల వస్తుంది. అలాగే శివలింగం పైన 3 బిల్వపత్రాలు పెడితే జన్మజన్మల పాపాలను శివుడు హరించి వేస్తాడట. 1000 బిల్వదళాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామర పువ్వుని శివలింగంపై పెడితే అంత ఫలితం వస్తుంది. అదేవిధంగా 1000 తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక ఉమ్మెత్త పువ్వుని శివలింగంపై పెడితే వస్తుంది. 1000 జమ్మి పువ్వులను శివలింగం పైన పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక తుమ్మి పెడితే అంత ఫలితం వస్తుంది. పరమేశ్వరుని తుమ్మి పువ్వులు అంటే చాలా ప్రతీకం. మారేడు పువ్వు కంటే కూడా తుమ్మి పువ్వు అంటేనే శివుడికి చాలా ఇష్టం. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకు ఇష్టం అనే దానిపై శివపురాణం ఒక కథ ఉంది. పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉంటాడు. అతని శివుడంటే భక్తి మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వలన ఆగిపోతాడు. అక్కడ శివలింగం ఉంటుంది. శివలింగాన్ని నమస్కారం చేసుకుని ఒక చోట తలదాల్చుకుని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకుని నిద్రపోతాడు. మధ్యలో మెలకువ వచ్చి చలివల్ల శివుడికి కూడా వణుకుతాడు అనుకుని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తునికి ఏమి కావాలో అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడు శివుడి పైన ఉండాలని కోరుతాడు. అంటే శివ పాదాలు తన పైన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు. అయినా కూడా శివుడు అతని కోరికలకు వరాన్ని ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ ఒక ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరికను ప్రసాదిస్తాడు. అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో ఉంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వులంటే చాలా ఇష్టం కనుక తుమ్మి పువ్వులతో పూజ చేస్తే బాగా ప్రసన్నుడు అవుతాడని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి ఎన్ని పువ్వులతో పూజ చేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మర్చిపోవద్దు. కార్తీక మాసం శివునికి తుమ్మి పువ్వులతో పూజ చేయడం చాలా శుభప్రదం. శివ పూజలో పొరపాటున కూడా బంతి పువ్వులను వాడకూడదు. మొగలి పువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు. ఎవరైతే మొగలి పువ్వులతో అర్చిస్తారో వారి జీవితంలో అష్టకష్టాలు అనుభవిస్తారు. అందుకని ఈ 2 పువ్వుల్ని మటుకు అసలు పూజలో వినియోగించవద్దు. తుమ్మి పువ్వులు సులభంగానే దొరుకుతాయి కనుక అవి సంపాదించి వాటినితో పూజ చేస్తే శివుడు త్వరగా అనుగ్రహం పొందుతాడు. ఈ పువ్వులన్నిటి వలన పూజ చేయడం వల్ల మనకు దేవుడికి కూడా మంచిదే జరుగుతుంది. మనకు అంటే ఏంటో అనుకుంటున్నారా? అవన్నీ ఆయుర్వేద పుష్పాలు కదా, అన్నిటికీ చాలా మహిమలు ఉంటాయి. ఆ ఆరోగ్యం వలన మనకు కూడా బాగుంటుంది. అందుకే దేవుడు అలా పెట్టాడు.